Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే భార్య ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా నడుచుకోవాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, వీటిలన్నిటి గురించి మాట్లాడతారు. కానీ భర్త భార్యతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలనేది ఎవరు చెప్పరు. వీటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, అందరూ అంటారు భార్య ఎలా ఉండాలి, భార్య నడుచుకోవడం ఎలా ఉండాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, తిట్టినా కొట్టినా సర్దుకొని పోవాలి అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఉండాలని చెప్తున్నారు, ఒక టీచర్ చెప్పినట్లుగా ఉండాలి అన్నట్లుగా. కానీ భర్త ఎలా ఉండాలనేది ఎవరు చెప్పరు. అసలు భర్తతో కూడా అమ్మ, ఒక కుటుంబం నుంచి వస్తుంది ఒక అమ్మాయి, తనతో ఇట్లా ఉండాలి, ఇట్లా నడుచుకో, తనని అర్థం చేసుకో అని ఎవరు చెప్పరు. ఎందుకని అంటారు? దాని గురించి ఒకసారి మాట్లాడుకుందామమ్మా. సో మీరు మన పాయింట్ ఏంటంటే, భార్య ఎంతసేపు వచ్చి ఈ సమాజంలో ఎంతసేపు వచ్చి నువ్వు మీ భార్య అంటే ఆడవాళ్లే మగవాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తగినట్టుగా ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా అన్ని పనులు చేయాలి. కొన్ని పనులు నీకు ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళు చేయాలి, నవ్వుతూ చేయాలి. ఏ మాత్రం నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, నథింగ్. సో నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి, ఆరోగ్యం బాగలేకపోయినా చేసుకుంటూ ఫీల్ అయ్యి, కంఫర్టబుల్ లేకపోయినా కంఫర్టబుల్ గా ఉన్నట్టు నటిస్తూ కూడా మగవాళ్ళు చెప్పినట్టు ఉండాలి అని చెప్తున్నారే తప్ప, సో మగవాళ్ళకి ఎవ్వరు ఆడవాళ్ళు అంటే, ఒక స్త్రీ అంటే ఎప్పటి నుంచి ఎక్కడో పుట్టి దాదాపు 22 సంవత్సరాలు ఒక వాతావరణంలో పుట్టి ఒక పద్ధతిగా పెరిగి కదా ఉన్న అమ్మాయి నీ ఇంటికి కొత్తగా వచ్చింది అంటే నువ్వెలా ఉండాలి, భర్త ఎలా చూసుకోవాలి అనేది ఎవరు చెప్పట్లేదండి. నాకు తెలిసి అయితే చెప్పరు. సో కాబట్టి అంటే మనమే చెప్దాం ఎలా ఉండాలి అనేది. ఓకే. సో మగవాళ్ళు ఎప్పుడైనా సరేనండి, అంటే అది అంటారు కదా ప్రొడక్షన్ ప్రాబ్లం అన్నట్టుగా, ఆ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటేదంటే వాళ్ళకు ఒక ఈగో ఉంటది అనమాట, మేల్ ఈగో. ఆ ఈగో ఎలాగంటే, మన మీరు భార్య ఎంత మంచిగా అన్న చేయని, ఎంత పర్ఫెక్ట్ గా ఉండని, ఏదో ఒకటి ఉంటది అనమాట. ఎంత పర్ఫెక్ట్ ఎలాగా, ఏదో ఒకటి అనాలి, డామినేట్ చేయాలి, ఈమెను తక్కువగా చూడాలి అని ఉంటే. అంటే 90% అలా ఉంటారు. ఒక 10% వాళ్ళు నిజంగానే భార్య యొక్క టాలెంట్ గుర్తుపట్టి ఆమె కష్ట నష్టాలు చూసుకొని ఆమెకి ఇష్టమైనట్టుగా ఉండి ఆమెను బాధ పెట్టకుండా చూసే వాళ్ళు కూడా భర్తలు కూడా ఉన్నారండి. అందులో మా హస్బెండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, ఈజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఏ మాత్రం నన్ను బాధ పెట్టరు, నాకు అనుకూలంగానే చేస్తారు. అందుకనే నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. సో అట్లా అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. అంతే. సో కాబట్టి ఆయన హెల్ప్ తోనే, ఆయన సపోర్ట్ తోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నీ టాలెంట్ ఏంటో నువ్వు చక్కగా నీ పనులు నువ్వు చేసుకోమని చెప్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆయన ఒకటేం చెప్పట్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు 10-15%. సో వాళ్ళతో గొడవ ఏం లేదు. కాబట్టి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. అంటే ఒకటి ఏంటంటే, ఇదివరకు అంటే పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా మగవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు చెప్పిన మాట వినాలనలేదు. కానీ ఇప్పుడు లేదండి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీకంటే హైలీ టాలెంటెడ్ ఉన్నారు, పెద్ద పెద్ద సిఇఓలు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపించిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లో ఆడవాళ్ళని అన్నిట్లో ప్రూవ్ చేసుకున్నారు. అందులో మనం మల్టీ టాస్కింగ్ చేయగలం కదా. అంతే కదా. ఇప్పుడు నేను అంటే కొంచెం పాలు వేడి చేయండి అంటే ఆ పాలు వేడి చేసిన వరకే ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఆ స్టవ్ మీద పాలు పొంగిపోని, దాని తర్వాత ఇంకా ఏమన్నా మాట్లాడితే అంతే, ఇది పొంగిపోయి ఇవన్నీ ఎవరు చూస్తారు, నా వల్ల కాదన్నా వదిలేస్తారు. సో అంటే ఆడవాళ్ళు దేనికైనా అంటే ఓర్పుకు మారుపేరు ఆడవాళ్ళు. ఓకే. కాబట్టి మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలి. ఆమె కూడా ఒక మనిషే, ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటే, ఆమెకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆమె మాటలు కూడా అంటే తన మంచి మాట చెప్తే మనం వినాలి అనేది. ఆడవాళ్ళు నేను చూశాను, కొంతమంది అసలు చంప మీద కొట్టాలన్నది. ఈ ఆడవాళ్ళ పెత్తనాలు చాలా ఉన్నాయి ఇక్కడ అని అంటారు. ఆడవాళ్ళు మీకేం తెలుసు, నోరు మూసుకొని ఉండండి అని అంటారు. మాకు అన్నీ తెలుసు, తెలియని అంటూ ఏమీ లేదు. కాకపోతే మీకు గౌరవం ఇవ్వాలని, కొన్ని విషయాలు తెలిసినా తెలియకుండా ఉన్నాము అనేది అది మగవాళ్ళు గుర్తించటం లేదు. చాలా మంది ఆడవాళ్ళ పెత్తనం కాదు ఇది, ఆడపెత్తనం అయిపోయింది ఇల్లంతా అని మాట్లాడతారు అనమాట.
అంటే ఎలాగంటే ఆడవాళ్ళని కించపరుస్తూ అసలు మీకేమీ చేత కాదు అన్నట్టు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా గుర్తించాలంటే అసలు వీళ్ళ టాలెంట్ ఏంటి, వీళ్ళు నిజంగా ఇన్ని పనులు ఎలా చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, పిల్లల్ని చక్కదిద్దుతారు, వాళ్ళని చదువులు చెప్తారు, ఇంట్లో ప్రతి ఒక్కటి నాకు చేతికి అందిస్తారు. దాని తర్వాత ఎవరైనా మీ అత్తగారిని, మీ నాన్నను, మీ అమ్మను, అత్తగారిని, మామగారిని చూసుకుంటారు. ప్రతి ఒక్కటి వీళ్ళు ఎందుకు ఎలా మల్టీ టాలెంటెడ్ అనేది ఎవరు గుర్తుపట్టరండి. మగవాళ్ళు ఎంతసేపటికి వచ్చి నేను గ్రేట్, ఎంతసేపు వచ్చి నేను గ్రేట్. ఇప్పుడు భార్య భర్త బయటికి వెళ్ళి వస్తారండి, ఓకే, ఏదో ఒక పార్టీకో ఒక సినిమాకో వెళ్ళొచ్చారు. రాగానే మామూలుగా మనం ఏం చేస్తాం, ఆడవాళ్ళు ఏం చేస్తారు, కాదు కాలు చేతులు కడుక్కొని గబగబా చీర కొంగు దోపేసుకొని వంటింట్లోకి వెళ్ళేసి గబగబా వంటగదంతా శుభ్రం చేసుకొని రేపటికి పని చేసుకుంటారు. మగవాళ్ళు ఏం చేస్తారు, రాగానే షూ అటు ఇటు వేసేసి రిమోట్ తీసుకొని టీవీ చూడడమా లేకపోతే ఫోన్ చూసుకోవడం కదా. మరి మీరు ఎవరు టాలెంటెడ్, ఎవరు గొప్ప, ఆడవాళ్లే గొప్ప కదా. అది మీరు గుర్తించాలి. మా ఆడవాళ్ళు నిజంగానే మల్టీ టాలెంటెడ్ అండి. సో మనం ఆడవాళ్ళం కాబట్టి మనని మనం పొగుడుకున్నట్టు కాదు. దిస్ ఇస్ ఏ రియాలిటీ. సో ఇందులో మనం ఇందులో ఏమి కల్పించి చెప్పింది అయితే ఏమీ లేదు. సో ఏదన్నా అవసరం వచ్చింది అనుకోండి, ఇవాళ నాకేదో అవసరం, ఇవాళ ఒక 500 నాకు కావాలి, హస్బెండ్కి కావాలి, చాలా ఇబ్బంది పడతాడు, వాళ్ళని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఉండండి 500 కదా అని పోపుల డబ్బాలో తీసుకొచ్చేస్తుంది. సో అది నిజంగానే టాలెంట్. మరి నువ్వు సంపాదించి నువ్వు ఎందుకు దాచుకోలేదు? సో అన్ని విధాల అన్ని రకాలుగా ఆడవాళ్ళు సమర్థులు అనేది మగవాళ్ళు ఒప్పుకోవాలి, కంపల్సరీగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అది వాళ్ళ కర్మ. అంటే అంటారు కదా, ఒక క్వాలిటీని, ఒక దేనిదన్నా ఒక నాణ్యతను గుర్తించాలి అంటే నీకు ఆ టాలెంట్ సామర్థ్యం ఉండాలి, నీకు ఆ టాలెంట్ ఉండాలి. లేకపోతే నీకు తెలియదు కదా, నీకు తెలియదు కాబట్టి నువ్వు గుర్తించలేవు అనమాట. అంటే ఇంకా కొంతమంది అంటే పిల్లలు ఉన్న వాళ్ళు, మగవాళ్ళు ఏం చేస్తారంటే తల్లిని పిల్లల ముందు హేళన చేసేసి, మీ అమ్మకి ఏం తెలీదు, మీ అమ్మ మాట వినకు, మీ అమ్మ ఊరు నుంచి వచ్చింది, అసలు ఏమీ తెలియదు అని. అది చాలా తప్పండి. అంటే భార్యను నువ్వు గౌరవించకపోతే నీ పిల్లలు ఎలా గౌరవిస్తారు? అంటే ఎప్పుడైనా ఏం నాన్న అమ్మ నీకేం తెలియదమ్మా నువ్వు మాట్లాడకు అని ఆ పిల్లలు కూడా తల్లిని మాట్లాడతారు. ఎందుకంటే తండ్రి మాట్లాడాడు కాబట్టి. తండ్రి ఎప్పుడైతే భార్యను గౌరవిస్తారో ఆటోమేటిక్గా పిల్లలు తల్లిని గౌరవిస్తారు కదా. అది చేయట్లేదండి చాలా మటుకు నేను చూశాను. తల్లిని అంటే పిల్లల ముందే, అంటే నిజంగానే భార్యలో నీకు కొన్ని విషయాలు నచ్చకపోతే మీ ప్రైవసీ ఉంటుంది కదా, మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా, ఇది తప్పు, నువ్వు ఇలా చేయకు, నీకు తెలీదు అని నువ్వు కరెక్ట్ చేయాలి. నువ్వు పిల్లల ముందు, ఇంకా కొంతమంది చుట్టాల ముందు, చుట్టుపక్కల ముందు, ఫ్రెండ్స్ ముందు, గెట్ టుగెదర్ పార్టీలో అలా అంటే కావాలని అవమానిస్తారనమాట. ఏదో తెలుసో తెలియకో ఏదో ఒక మాట మాట్లాడిందో, డ్రెస్సింగ్ సెన్స్ లేదనో, లేకపోతే నీకు యాటిట్యూడ్ ఉందనో, ఇలా మాట్లాడే వాళ్ళని కూడా నేను చూశాను అనమాట. అంటే నీ భార్యలో ఉండే తప్పులు నువ్వే కరెక్ట్ చేయాలి. ఎవరు కరెక్ట్ చేస్తారు అంటే, నీ భార్య గురించి నువ్వు మాట్లాడితే పక్కన వాళ్ళకు నువ్వు ఒక ఛాన్స్ ఇస్తున్నట్టు మీరు కూడా అనండి అనేసి. అది చాలా తప్పండి. ప్రతి భర్త భార్యను మరి గౌరవిస్తేనే, అంటే నాకు తెలిసినంత వరకు భర్త లేకపోతే భార్య ధైర్యంగా పిల్లలను పెట్టుకొని 4 ఇళ్లలో పాచి పని చేసుకొని పిల్లను చదివించి పైకి తీసుకొచ్చిన వాళ్ళని మనం ఎంతమంది. అదే భార్య లేకపోతే భర్త ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళిందంటే ఉప్పు ఎక్కడ పెట్టిందో తెలియదు, పప్పు ఎక్కడ పెట్టిందో తెలియదు, కాఫీ పొడి ఎక్కడ పెట్టిందో 100 సార్లు ఫోన్ చేస్తాడు, అదేంటి ఇదేంటి, ఇదిగో వాడేవాడో వచ్చాడు, ఏదో చేయాలంట కదా, ఇస్త్రీ వాడు వచ్చాడు, ఎందుకంటే నీకు తెలీదు. అదే నువ్వు లేకుండా ఉంటే నువ్వు 4 రోజులు బయటికి క్యాంప్కి వెళ్తే కూడా ప్రతి ఒక్కటి సమర్థిస్తుంది ఆడది. కాబట్టి కంపల్సరీగా మగవాళ్ళు మీరు కంపల్సరీ, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ ఇగో దెబ్బతిన్నా కంపల్సరీగా మీరు భార్యలను గౌరవించండి, ఆడవాళ్ళని గౌరవించండి, మీ ఇంట్లో వాళ్ళని గౌరవించండి. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో వాళ్ళని గౌరవిస్తారో బయట ఉండే వాళ్ళని కూడా గౌరవిస్తారు. వాళ్ళ గురించి చులకనగా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అత్తగారి దగ్గర ఈ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం, అత్తగారి దగ్గర పిల్లల దగ్గర అలా తక్కువ చేసి వీళ్ళని ఎక్కువ చేసేసి వాళ్ళు చెప్పిందే విను, నీకు తెలియదులే వాళ్ళు చెప్పిందే విను అని మాట్లాడతారు. దానివల్ల అమ్మాయి అటు నుంచి వచ్చినప్పుడు ఆ పద్ధతులే పాటిస్తుంది. కానీ ఈ పద్ధతులకు నేర్చుకోవాలంటే కూడా టైం పడుతుంది. అలా కాదండి, ఇప్పుడు దాంట్లో కూడా ఉంది పద్ధతి, నీకు కరెక్టే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పుట్టింటి నుంచి ఒక వేరే కంప్లీట్ గా డిఫరెంట్ ట్రెడిషన్, డిఫరెంట్ కల్చర్ ఉన్న ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వచ్చిందంటే
కరెక్టే. ఇప్పుడు మీ ఇంట్లో ఒకలాగా వంట చేస్తారు, మా ఇంట్లో ఒకలాగా చేస్తారు. మీ ఇంట్లో ఒకలాగా తింటారు, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటేనే పద్ధతి. మీ ఇంట్లో మంచాల మీద కూర్చొని తింటారు, సోఫాల మీద కూర్చొని తింటారు, లేకపోతే తినేటప్పుడు కాళ్ళు ఆరజోపుకొని తింటారు. అది మీ ఇంట్లో పద్ధతి, మా ఇంట్లో అది జరగదు. కాబట్టి ఏం చేయాలంటే ఇదిగో మా ఇంట్లో పద్ధతి, ఫస్ట్ నువ్వు అమ్మాయిని కూర్చోబెట్టి పద్ధతులు చెప్పండి ఇది అని. అంటే ఇంకొక ఇంట్లో ఎప్పుడైతే అత్తగారు కోడలు ఫ్రెండ్స్ లాగా ఉంటారో అసలు ఆ ఇంట్లో గొడవలే జరగవండి కదా. నిజంగా వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు అనుకోండి, అండర్స్టాండ్ చేసుకొని అసలు గొడవలే ఉండవు. అసలు గొడవలు వచ్చేదే వాళ్ళతో, మామయ్య గారితో కోడలతో చాలా తక్కువ గొడవలు వస్తాయి, అత్తగారు కోడలతోనే వస్తాయి. కాబట్టి నిజంగానే మీరు అన్నట్టుగా బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి నా కూతురికి తెలియకపోతే నేను ఎలా చెప్తాను అలాగే చెప్పాలి అనాలి. భర్త కూడా చెప్పాలి, ఇదిగో మీ ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో అలా కాదు, నువ్వు నేర్చుకో అని చెప్పాలి. ఆ అమ్మాయిని నీకేం తెలియదు అనేసి చుట్టాల ముందు, పక్కాల ముందు, తర్వాత వేరే ఫ్రెండ్స్ ముందు అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించు, నీ భార్యను అవమానిస్తే నిన్ను అవమానించినట్టే కదా. కాబట్టి ఇది ఎప్పుడు చేయకూడదు అంటే భర్త 24 hours ఎప్పుడు చూసిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యను సపోర్ట్ చేస్తే నీ గౌరవాన్ని నువ్వు పెంచుకున్నట్టే. మీరు అన్నట్టుగా నిజంగా తప్పు చేస్తే ఎస్ యూ హ్యావ్ టు కరెక్ట్. ఎప్పుడు కరెక్ట్ చేయాలా? ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కంపల్సరీగా కరెక్ట్ చేయి. ఇదిగో నువ్వు అలా చూడు, నలుగురు ఉన్నప్పుడు నిన్న నవ్వావే గట్టిగా, అది చాలా తప్పు, అలా చెప్పకూడదు, నవ్వకూడదు. అంటే అక్కడ ఏదో నువ్వు ఊరు నుంచి వచ్చావు, చిన్న ఊర్లలో అలా సరిపోతుంది, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు చెప్పాలి. అప్పుడు తను కరెక్ట్ చేసుకుంటుంది. నువ్వు చెప్పలేదు, నాకు తెలియదు ఆ డిఫరెన్స్, అక్కడ ఉన్నట్టే నేను ఇక్కడ ఉన్నాను, కాబట్టి నువ్వు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా. కదా ఎక్కువ టైం గడిపేది నువ్వు భార్యతోనే, భార్య ఎక్కువ సేపు ఉండేది భర్తతోనే. సో మీ ఇద్దరు ఆ ప్రైవేట్ టైంలో మాట్లాడుకోండి. అంతేగాని నువ్వు నలుగురిలో అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకో. నీ భార్య అంటే నీ సగం కదా, నీ శరీరంలో సగభాగం, నీ సగభాగాన్ని నువ్వే అవమానించుకుంటే ఆమెను ఎవరు గౌరవిస్తారు? నువ్వు గౌరవిస్తే నీ పిల్లలు గౌరవిస్తారు, నీ బంధువర్గం గౌరవిస్తారు, నీ తల్లిదండ్రి గౌరవిస్తారు. కాబట్టి గౌరవం అనేది భర్త నుంచే రావాలండి. కాబట్టి కంపల్సరిగా మగవాళ్ళందరూ తప్పకుండా, అంటే నేను ప్రతిదానికి సమర్థించండి, ప్రతిదానికి గౌరవించని చెప్పట్లేదు. ఎక్కడైనా తప్పు చేస్తే కంపల్సరీగా అంటే సరి చేయాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మీరు కూర్చోబెట్టి చెప్పండి. తప్పకుండా వినని భార్యలంటూ ఎవరు ఉండరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు